పశ్చిమ బెంగాల్లో 11 ఏళ్ల బాలిక హత్య కేసులో సంచలన పరిణయం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ఎన్కౌంటర్లో మరణించగా ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా కొనసాగుతుంది. కేరళలోని వాయనాడ్లో భారీ వర్షాల కారణంగా ల్యాండ్ స్లైడ్స్ సంభవించి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతవ్వగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ ఎన్విడియాకు పోటీగా చైనాకు చెందిన డీప్షీక్ సంస్థ తన కొత్త ఏఐ చిప్ ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఏఐ రంగంలో చైనా మరో పెద్ద అడుగు వేసినట్లే. బీహార్ కు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి రైల్వే గేట్ మెన్ గా పనిచేస్తూ తన తొలి ప్రయత్నంలోనే బీపీఎస్సీని క్రాక్ చేసి డిఎస్పీగా ఎంపికయ్యాడు. 12 గంటలు డ్యూటీ చేస్తూ చదివి ఈ విజయం సాధించడం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 65 ఏళ్ల సత్తి శివనారాయణ రెడ్డి తన మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న తన భార్య కోసం దేశీయ ఎస్కలేటర్ ని నిర్మించారు. కేవలం 20 రోజుల్లోనే 70,000 ఖర్చుతో దీన్ని రూపొందించడం జరిగింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా కొనసాగుతుంది. మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి. సో గైస్, ఇది ఓవరాల్ గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సీ యు సూన్.